ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక కప్పు. అవి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇవాళ అవి ఎందుకు వేస్తున్నానంటే స్పెషల్. ఇంకా హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంప్యూటర్ గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు మనం మటన్ రెసిపీ చేద్దామండి. ఇంకా కొంచెం గ్రేవీ లాగా చేద్దాం, చాలా బాగుంటుంది కర్రీ. సో ఎప్పటికీ మటన్ పెడుతుంటాను, కాకపోతే ఇప్పుడు కొంచెం గ్రేవీగా చేస్తాను, సింపుల్గా త్వరగా అయిపోయేట్టు చేస్తాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను, కట్ చేసుకుంటున్నాను. ఒక టమాటా తీసుకున్నాను అనమాట. ఇంకా మటన్ కడిగి పెట్టేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసినాను, ఆయిల్ వేసిన కదా. సో ఫాస్ట్గా టమాటా కట్ చేసుకున్నా, కొంచెం చార్జర్ వేసిన, కొంచెం పచ్చిమిర్చి వేసిన, వేగినాక ఉల్లిపాయ ముద్ద వేసినాను, అల్లం వెల్లుల్లి ముద్ద. సైడ్లో అంతా తీసేసి మూత పెట్టేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసినాను అనమాట. త్వరగానే వేయద్దు కదా కుక్కర్లో. సో ఒకసారి కలిపేసి పసుపు వేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా వండేస్తాను. కొంచెం గ్రేవీ ఉండాలన్నారు, అందుకోసమని గ్రేవీ పెడుతున్నాను. ఇంకా టమాటా కూడా వేసుకున్నాను, ఒకటే టమాటా, ఎక్కువ వద్దు. సో దానికి మటన్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సైడ్లో అంతా అట్లా వేసేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసినాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మటన్ వేద్దాం అన్నమాట. ఉప్పు కారం అదంతా ఏం కలపకుండా ఓన్లీ ఆయిల్లో వేగేటట్టు మటన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలన్నమాట. కలిపేస్తే చక్కగా ఆయిల్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముద్ద, ఇంకా పచ్చిమిర్చి, టమాటా అంతా ముక్కలకు పడుద్ది అనమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆయిల్లో వేయగానే చూడండి ముక్కలు ఎంత పెద్దగా అయినాయో. సో చికెన్ అయినా సరే ఇట్లాగే ఆయిల్లో ఉడికేటప్పుడు పెద్దగా అవుతాయి, ఉబ్బుతాయి కదా, దేనివల్ల తెలియదు కానీ. సో కొంచెం మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టిన అనమాట. 2 చిన్న మరాఠా ముగ్గలు తీసుకొని కచ్చాపిచ్చా దంచేసి అందులో వేసినాను. ఇంకా ఏమీ వేయట్లేదు. మరాఠా ముగ్గలు వేస్తే ఏమైందంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది మటన్కి. మళ్ళీ ఒకసారి కలిపేసి చక్కగా ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం. ఒక్క 2.5 స్పూన్ల కారం వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం కారం వండుదామని చెప్పేసి. ఒక 4 పచ్చిమిర్చిని, ఒక 2.5 కారం వేసుకున్నాం, 1 పావు సాల్ట్ వేసుకున్నాం అనమాట. సాల్ట్ అన్నది తక్కువ ఉండాలి, ఎక్కువ అక్కర్లేదన్నమాట. కరెక్ట్గా సరిపోద్ది అనమాట. కారంగా వండాలని వండుతున్నాను కదా, అందుకోసమని 1 పావు వేసినాను. పచ్చిమిర్చితో మటన్కి చాలా రుచి వస్తుంది అనమాట. ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ ఇంకా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా కలిపి ఉందన్నమాట. ఒకసారి కడిగి చక్కగా వేస్తున్నాను అనమాట. కలపడానికి చూడండి ఇబ్బంది అవుతుంది కదా. సో ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. త్వరగా కొంచెం గరం మసాలా వేస్తున్నాను అనమాట దానిలో. అట్లాగే ధనియా పౌడర్ కూడా వేసుకున్న 1 పావు వేసి చక్కగా మళ్ళీ ఇదంతా కలిపేటట్టు కలుపుకున్నాను అనమాట. దీనివల్ల ఏమైందంటే మనం లాస్ట్కి వేయకుండా ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఇంకా సైడ్లో అంతా ఇట్లా అనేసుకోవాలి. ధనియా పౌడర్ అది అంతా వేసినాకనే మనం విజిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది కూడా నూనెలో ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు సరిపోయిన వాటర్ వేసుకున్నా. సైడ్లో అదంతా పక్కల కంటింది కదా ఉల్లిపాయ ముద్ద, అది కొంచెం దాన్ని కడిగేస్తున్నాం అనమాట. కడిగితే ఆ రసం అంతా అందులోకి వస్తుంది. బాగా వాటర్ వద్దు, గ్రేవీ లాగా కావాలి కదా, మరీ పులుసు లాగా వద్దు, మరీ అది వద్దు అని చెప్పేసి అట్లా సరిపోను కొంచెం ముక్కలు మునిగే వరకే వాటర్ వేసుకుంటున్నాను అనమాట. గ్రేవీ అనేది చిక్కగా కావాలని చెప్పేసి నేను అంతే తీసుకున్న వాటరు. ఒకసారి మంచిగా చక్కగా ఇట్లా పరిచినట్టు అని మొత్తం ముక్కలు మునిగే వరకు పెట్టేసి మనము విజిల్ పెట్టేసుకున్నాం. ఒక 5 విజిల్ పెట్టిన అనమాట. 5 విజిల్ అయితే చక్కగా ఉడుకుతుంది ముక్క అన్నది. ఫాస్ట్గా పెట్టేసినాను, ఇంకా లంచ్ టైం వరకు అందాలని చెప్పేసి చక్కగా 5 విజిల్ అయిపోయినాయి, తీసినాను.
ఇంకా చూడండి అట్లా ఒకసారి కలుపుతుంది కదా, కలిపేసరికి అంత సూప్ వస్తుంది మనకి. చూడండి అట్లా ఎంత సూప్ ఉంది కదా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనము ఏం చేయాలంటే గట్టిగా కలిపేసినాక మొత్తం కలిపి మంచిగా మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని కొంచెం మళ్ళీ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలన్నమాట. కలిపేసి చక్కగా కొత్తిమీర అంతా కలిపేసి ఇప్పుడు తొందరగా దగ్గర పడుద్ది అన్నమాట ఎప్పుడు కానీ. సో మన ధనియా పొడి లాస్ట్కి వేయకుండా అట్లా పోపులను వేస్తే చాలా బాగుంటుంది మటన్తో పాటుగా. చూడండి ఎంత గ్రేవీ వస్తుందో, చిక్కగా అవుతుంది. ఇంకా చూడండి అట్లా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసినాను, సరిపోయింది. ఆ గ్రేవీ మనకి బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూసారా చక్కగా గ్రేవీ వచ్చేసింది, చిక్కగా మూలగా బొక్క కనపడుతుంది చూడండి. సో ఇదండి వీడియో ఈరోజు. మటన్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీతోని. సో మాకేమో చిక్కుడుకాయ టమాటా మా సోనికి నాకు. సో ఇది కూడా వండేసుకుంటున్నాను, చక్కగా సరిపోద్ది ఇద్దరికి. సో ఇదండి ఈరోజు వీడియో సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమలేశ్ వరకు ఉంటానండి. నమస్కారం, బాయ్.